బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటో తెలుసా, మామిడికాయ ఊరగాయ పెట్టానండి. అది కూడా చిన్న ముక్కలతో అనమాట, బుజ్జి బుజ్జి ముక్కలతో ఇలా మామిడికాయ ఊరగాయ. వాసన అయితే చాలా బాగుంది. మరి ఇది ఎలా చేశాను, దీని ప్రొసీజర్ ఏంటనేది ఒక్కసారి మొత్తం వీడియో మొత్తం చూసేసేయండి. ఇక్కడైతే మామిడికాయలు ఇదిగోండి, ఇవి నేను నెల్లూరు నుంచి తీసుకొచ్చుకున్నామంట. అక్క ఇచ్చింది. నెల్లూరు వెళ్ళాను కదా ఈ మధ్య, అక్కడ అక్కకి ఎవరో ఇచ్చారని చెప్పిన చాలా కాయలు ఉంటాయి, సరే నన్ను పచ్చడి పెట్టుకోమని చెప్పని ఇచ్చిందనమాట అక్క. ఇట్లా చిన్న ముక్కలతో పెడుతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ బాగా క్లీన్ చేసేసుకున్నా, వాటర్ వేసి బాగా కడిగేసి బాగా ఆరబెట్టి తర్వాత మంచిగా ఒక క్లాత్తో తుడిచి ఇప్పుడైతే నేను ముక్కల్ని ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలతో పచ్చడి అయితే పెట్టబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్టీగా. మొత్తం వీడియో అంతా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మన దగ్గర రెసిపీస్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇట్లాగా చిన్న చిన్న ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనందరికీ తెలుసు కదా, ఊరగాయలు అంటే ఎక్కడ తడి అనేది లేకుండా మంచిగా చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఊరగాయల విషయంలో. ఇప్పుడైతే ఇలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. మామూలుగా యాక్చువల్గా నేను ఎప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతుంటాను, శనగ నూనె. ఈసారి అయితే నువ్వుల నూనె వాడుతున్నాను. ఫస్ట్ తాలింపుగానేసి నువ్వుల నూనె పొయ్యి మీద పెట్టి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం వేసాను. యాక్చువల్గా జీలకర్ర వేస్తారో లేదో నాకు తెలియదు, బట్ అయితే నేనైతే వేసేసాను. నేను ఒక 5 years నుంచి చిన్న ముక్కలు పచ్చడి అయితే పెడుతున్నాను. చాలా బాగా కుదురుతుంది. అసలు చేసిన వెంటనే కొన్ని రోజులకే అయిపోతుంది ఈ ఊరగాయ అయితే. తర్వాత ఇలా కొంచెం ఎండిమిరపకాయలు, తర్వాత తెల్లగడ్డలు కూడా పొట్టు తీసేసి ఇలా వేసి జస్ట్ కొంచెం సేపు అట్లా ఉంచి ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. ఈ లోపల నేను ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీన్ని వచ్చేసి గిన్నె కొలతలతో తీసుకుంటున్నాను. ఇక్కడ మామూలుగా మీకు ఎలా లెక్క తెలుస్తుందో అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా గిన్నెతో తీస్తున్నాను కొలత. మొత్తం మనకి 5 గిన్నెలతో వచ్చిందనమాట ముక్కలైతే. ఇలాగా బాగా సీనియర్స్ అయితే వీటికి కొలతలు వేరేగా ఉంటాయి, బట్ నేనైతే ఊరగాయలు పెట్టడంలో అంత సీనియర్ని అయితే కాదు. ఈ మధ్య రీసెంట్గా ఒక 4-5 years నుంచే చేస్తున్నాను. అది కూడా ఇట్లా చిన్న ముక్కలు ఊరగాయ నాకు బాగా కుదురుతుంది, అందుకని వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఉప్పు అయితే మనకి 1/2 cup తీసుకున్నాను. యాక్చువల్గా 1/2 cup కూడా సరిపోదు. ఒక మనం 5 cups వేసాం కదా, దానికి ఇంచుమించుగా మనకి 1 cup ఆఫ్ సాల్ట్ అయితే పడుతుంది. అండ్ కారం కూడా 1.5 cup కారం వేస్తున్నాను అనమాట. ఈ కారం వచ్చేసి నేను ఆడిచ్చిన కారం కాదు, ఎవరెస్ట్ కారం వాడాను. అంటే ఇక్కడ కవర్ అవి ప్యాకెట్ కవర్ చూపించట్లేదు కానీ అన్నీ తీసి ఇట్లా పెట్టుకున్నాను. ఈ కారం అవన్నీ వేసి, కారం ఉప్పు అవన్నీ వేసి బాగా ఒకసారికి ముక్కలన్నిటికీ ఇలాగా పట్టించేస్తున్నాను. మరి మీరు ఎంతమంది ఊరగాయ పెట్టేశారు కామెంట్ చేయండి. యాక్చువల్గా పెద్ద ముక్కల ఊరగాయ అవన్నీ కూడా మేము ఎక్కువగా మే నెలలో అలా పెడుతుంటాము, బట్ ఇప్పుడైతే ఇలా మామిడికాయలు చూడంగానే అసలు ఉండబుద్ధి కాక ఇలా పెట్టేశాను అనమాట ముందుగానే చిన్న ముక్కలతో. తర్వాత ఇది మెంతుపిండి ఆవపిండి అనమాట. మెంతులు ఆవాలు మనము కొంతమంది ఏమో అసలు జస్ట్ వేయించకుండా పచ్చిగానే అట్లా మిక్సీ పట్టి వేసుకుంటారంట, బట్ నేనైతే లైట్గా వేయించి ఇట్లా పొడి చేసి వేసుకున్నాను. మెంతుపిండి ఆవపిండి 2 కలిపి ఒక 3 spoons దాకా వేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో కొంచెం ఇంగువ కూడా వేసేసి, ఇంగువ పౌడర్ అనమాట వేసి ఇప్పుడు దీంట్లో అయితే వేసి కంప్లీట్గా కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఇట్లా మనము కలిపిన తర్వాత ఏంటంటే మనకి ముక్కలంతా గట్టిగా అంతా పట్టేసి మనకు ఆయిల్ ఏం లేదు, చాలా తక్కువ ఆయిల్ ఉంది ఏంది అన్నట్టు అనపడుతుంది, కానీ మనకి ఊరంగా ఆయిల్ అయితే చాలా పైకి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కలిపి పెట్టేసి మూత పెట్టేసి, ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఏం కాదని చెప్పనేసి నేను 2 days అలాగే పెట్టి తర్వాత 3rd day 3వ రోజుకి బాగా ముక్కలకి అన్నీ పడతాయి కదా ఉప్పు కారం, అప్పుడు తీసి ఒక డబ్బాలోకి వేసి పెట్టాను. యాక్చువల్గా మా ఇంట్లో ఏంటంటే చిన్న ముక్కల ఊరగాయ ఎక్కువగా ఇష్టంగా తింటుంటాం అనమాట. చాలా బాగుంటుంది. పెద్ద ముక్కల ఊరగాయ కన్నా కూడా ఇవ్వండి. ఇట్లా నేను అచ్చగా చూసారు కదా వీడియోలో నువ్వుల నూనె వాడాను. మామూలుగా శనగ నూనె వాడుతుంటాను ఎక్కువ, ఈసారి నువ్వుల నూనె వాడాను. ఇలా అన్నంలో వేసుకొని కలుపుకొని వేడన్నం అనమాట. యాక్చువల్గా ఎండలకైతే మనకి వేడి చేస్తుంది, కానీ పచ్చి మామిడికాయలు, కొత్త మామిడికాయలు ఊరగాయ అంటే ఆహా అనాల్సింది ఎవరిమైనా. సూపర్గా మంచి వాసన వస్తుంది, ఆవు పిండి మెంతుపిండి వాసన చక్కగా. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం. చిన్న ముక్కల మామిడికాయ ముక్కకు బాగా ఉప్పు కారం అన్నీ పట్టేసాయి. బాగుంది.
సూపర్గా ఉంది. చిన్న చిన్న బుల్లి మామిడికాయ ముక్కలు బాగా ముక్క కూడా మెత్తబడింది. అండ్ ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టాయి. ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది నాకు. యాడ్ చేస్తాను ఉప్పు కూడా. ఊరగాయలకి ఎప్పుడు ఉప్పు ఎక్కువ ఉండాలి కదా, మనందరికి తెలిసిందే. మరి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.